subscribe to Vikram TV. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తిరువూరు పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఓ కులిక్కి వచ్చింది. తన పనితీరు వల్ల కొందరికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఊహించలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధిష్టానానికి వివరించారు. తన వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తిరువూరు టీడీపీలో నెలకొన్న విభేదాల పరిష్కారానికి పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలు, జర్నలిస్టులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కొలికపూడిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో తిరువూరు టీడీపీ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ అధిష్టానం పిలిపించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం కొలికపూడి శ్రీనివాస్తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, సత్యనారాయణరాజు తదితరులు చర్చించారు. తిరువూరులో జరిగిన పరిణామాలపై ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి తన వల్ల జరిగిన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. తన పనితీరు వల్లే పార్టీలో సమన్వయ లోపం ఏర్పడిందని అంగీకరిస్తూ సమస్య సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా తనదేనని చెప్పినట్టు సమాచారం. ఆదివారం పార్టీ ప్రతినిధుల సమక్షంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తన వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటానని పార్టీ పెద్దలకు కొలికపూడి చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొలికపూడి మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమాపణలు తెలియజేశారు. ఈ రోజు పార్టీ నేతలతో నిర్వహించే సమావేశంలో కొలికపూడి చేసే విజ్ఞప్తులపై అసంతృప్తి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ఆ నేతలు మెత్తపడతారా, ఆ నాయకత్వంలో పనిచేయడానికి అంగీకరిస్తారా అనేది తేలాలి అంటే వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.